ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. కొవ్వొత్తుల, నక్షత్రాల చాలామంది మానవ జీవితాన్ని రెపరెపలాడుతున్న కొవ్వొత్తితో పోలుస్తూ ఉంటారు. అంటే కొవ్వొత్తి కరిగిపోయినట్టుగా మానవ జీవితం కరిగిపోతుందని, మన బలము మన శక్తి కూడా కరిగిపోయి తరిగిపోతుందనే, కొవ్వొత్తి ఆరిపోయినట్టు గుప్పుమని ఆరిపోయి అంతరించిపోతుందని వారి యొక్క భావన. అయితే బైబిల్ గ్రంథం దేవుని బిడ్డల యొక్క జీవితాలను కొవ్వొత్తితో పోల్చలేదు, నక్షత్రములతో పోల్చినది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో బైబిల్ గ్రంథం మనలను ఆకాశ నక్షత్రాలతో పోల్చుటను చూస్తాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ప్రియులారా, మానవ జీవితం అంతం కాని జీవితం. మరణం తరువాత మానవ జీవితం నిత్యత్వంలో అటు నరకంలోనైనా ఇటు పరలోకములోనైనా నిరంతరము గడపవలసి వస్తుంది. అలాగే ఈ భూమి మీద మనము చనిపోయినప్పటికీ మన యొక్క క్రియలు, మన భక్తి మన గురించి మాట్లాడుతూనే ఉంటాయి. అనగా ఆ పనుల ద్వారా మనము జీవించిన వారముగా ఉంటాం. హేబేలు నీతి కొరకు, సత్యం కొరకు చనిపోయాడు. అతడు శ్రేష్టమైన బలి అర్పించి దేవుని యొక్క ఇష్టాన్ని చూరగొని చనిపోయాడు. అతనిని గురించి హెబ్రీ గ్రంథకర్త ఇలా అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనము ఆఖరి వాక్యం, అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు అని. అతడు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, కానీ అతని యొక్క క్రియల ద్వారా అతడు ఇంకను మనతో మాట్లాడుతూ ఉన్నాడని హెబ్రీ గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. కనుక ప్రియులరా, మన జీవితాన్ని గురించి మనకు ఒక నిరీక్షణ ఉండాలి. మనము కొవ్వొత్తులం కాదు, మనము నక్షత్రాలమై తరతరములు ప్రకాశిస్తాం, ఇతరులకు సాక్షులుగా ఉంటాం. బ్రిటిష్ రచయిత ఆర్థర్ పొర్రిట్, ప్రముఖ నాస్తికుడైన చార్లెస్ బ్రాడ్లాఫ్ యొక్క అంత్యక్రియలను గురించి రాశాడు. బ్రాడ్లాఫ్ చనిపోయిన తరువాత అతని భూస్థాపన కార్యక్రమం ఎలా జరిగిందో ఆర్థర్ పొర్రిట్ వివరించాడు. సమాధి వద్ద ప్రార్థనలేమీ చేయలేదు, ఎవరు ఒక్క మాట కూడా పలుకలేదు. మృతదేహాన్ని ఒక తేలికైన పెట్టెలో ఉంచి గోతిలోకి చెత్త వేస్తున్నట్లుగా పడేశారు అని రాశాడు పొర్రిట్. అది చూచిన తాను హృదయం గడ్డగట్టిన స్థితిలో తిరిగి ఇంటికి వచ్చినట్లుగా రాశాడు. ప్రియులారా, జీవితం అనేది ఆర్పివేయబడిన కొవ్వొత్తి కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణమును నిరర్ధకం చేశాడని తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చదువుతాం. క్రీస్తు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. అలాగే మనము చదువుకున్న మూలవాక్యములో యేసు ప్రభువారు లాజరు సమాధి దగ్గర ఆయన ఇలాగు సెలవిచ్చారు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రియులరా, కలువరి సిలువలో ప్రకటితమైన దేవుని శక్తి, దేవుని కృపల కారణంగా యేసుక్రీస్తు మన పాపములను క్షమించి మనకు పునరుద్ధాన శరీరాన్నిచ్చి మనము నక్షత్రముల వలె నిత్యము ప్రకాశించున్నట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనము రెపరెపలాడే కొవ్వొత్తులం కాదు, దగదగ మెరిసే నక్షత్రాలం. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. జీవితం కొవ్వొత్తని, ఇంకా తరువాత ఎవరికి ఎందుకు పనికిరామని అనుకుంటూ అనేక మంది రోజు ఎలా పడితే అలా జీవిస్తున్నారు. కానీ మేము మరణించిన మా క్రియలు మా గురించి నిరంతరము సాక్ష్యమిస్తాయని నేటి సందేశము ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ వారి జీవితానికి ఒక గురిని, లక్ష్యమును కలిగి జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.